ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అక్రమ కేసులపై మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రోత్సాహంతో టీడీపీ శ్రేణులు అలజడికి పాల్పడ్డారని ఆరోపించారు. వేలాది ప్రజల ప్రజాభిమానం నడుమ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా బుడగలు, వాటర్ బాటిళ్లు విసురుతూ టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడటం అరాచకం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞతతో సమన్వయం పాటించారు. మీ కార్యకర్తల్లాగా మా కార్యకర్తలు రెచ్చిపోయింటే సంభవించే నష్టం మీరు ఊహించలేదా అని రాంబాబు ఎమ్మెల్యేని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ అనుమతితో చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరైనా మేమైనా రాజకీయాల్లో ప్రజల అభివృద్ధి కోరుకోవాలి తప్ప కేసులు కాదు అనేది మనం గ్రహించాలని హితవు పలికారు. పొదిలి ఘటనలో అన్యాయంగా సుమారు 40 మందిపై అక్రమ కేసులు బనాయించడం వల్ల వారిలో ప్రతీకారేచ్ఛ పెరుగుతుందని, అలాంటి వాతావరణం మీకైనా మాకైనా మంచిది కాదని హితవు పలికారు. ఆ రోజు పొదిలిలో జరిగినటువంటి సంఘటనలు మీరు ఒకసారి ప్రశాంతంగా మీ ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునిందా రైతుల కోసం, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని మీ పార్టీ చేపట్టిందా అనేది ఈ రోజుకి పేపర్లు ఉన్నాయి. అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను మేము తీసుకోవడం జరిగింది. మీ పార్టీ వారు మమ్మల్ని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలనేటువంటి దురాలోచనతోటి ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసింది వాస్తవం అవునా కాదా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇప్పటికైనా ఏ రీతిగా చేస్తే ఈ నియోజకవర్గం బాగుంటుంది, ఏ రీతిగా అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి. మేమేదో మా ప్రభుత్వం ఏదో గతంలో తప్పులు చేసినాము అనేటువంటి భావాలు మీకున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవద్దండి. మా ప్రభుత్వం మంచి చేసింది గతంలో మీకు అనిపిస్తే దానికన్నా మిన్నగా ప్రజలకు మంచి చేయండి, అభివృద్ధి మీద ఆకాంక్షించండి, తప్పులేదు. అంతేగాని ఈ రీతిగా ఈ ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, మేము బాగుంటే చాలు, మేము మా తర్వాత మా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కొనసాగాలి. ఎవరికైనా ఆశలు ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. ఉన్నా కూడా ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఎవరు ఈ సమాజానికి ఉపయోగపడ్డారు, ఎవరు పడలేదనేది కూడా. కేవలం అభివృద్ధి లేదా సంక్షేమం ఒకటే కాదు చూసేది ప్రజలు. ఎవరి విధి విధానాలు బాగున్నాయి, ఎవరు ఈ ప్రజల్ని బాగుండాలని కోరుకుంటున్నారు, ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, మాకు రాజకీయమే ప్రధానమైంది అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు అనేది కూడా ఈ ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మదిలో పెట్టుకొని మీరైనా మేమైనా మసలుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా.